కన్నా చల్లనిది. ఏడిసావు పెద్ద కవిగాడిలాగా చందమామ వెన్నెల అంటూ వెధవ కోతలు కుయ్యక. నేనన్నట్టుగా 100% పచ్చిమిరపకాయ బజ్జీ పోలికే కరెక్ట్. లేకపోతే ఆ సరోజ ప్రేమగా నేను ఇచ్చిన ఉంగరాన్ని పేడ పురుగును విసిరేసినట్టు నా మొహాన్ని విసిరేస్తుందా? నువ్వు కూడా ఉంగరం తీసుకెళ్లి అమ్మాయి మొహం మీద కొట్టు. ఇది ఐడియానా? ఒరే చిన్నాడా, ఆ సరోజ లేకుండా నేను ఎలారా బ్రతకడం? నీ సమస్య అలా ఉంచురా. కుందన బొమ్మ లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చూపుల్లోనే నేను ఘోరాతి ఘోరంగా దీనాతి దీనంగా ప్రేమించేశాను. తనకి నేనంటే పీకల దాకా ఇష్టం. కానీ ఇప్పుడు ఈ పెద్దల కారణంగా మా పెళ్లి జరగకపోతే నేనేమైపోను? అక్కడ గోడలేదు, పడితే పళ్ళు రాలిపోతాయి. ఒరే, నా సమస్యకు నువ్వు పరిష్కారం చెప్పు, నీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. ఎలా ఉంది? బాగుంది. సరే, ముందు నేను గురువులా నీ సమస్యకు పరిష్కారం చెప్తాను. ఆ తర్వాత నువ్వు నా పాలిట గురువు అవుతూ గాని. అలాగే. శిష్య, ఏమిటి నీ సమస్య? గురువా, అన్నీ తెలిసి కూడా నన్నే చెప్పమని ఇలా హింసించడం నీకు తగునా? చెప్పు. ఐఎమ్ సారీ. శిష్య, పెళ్ళయ్యేకొచ్చే గొడవల గురించి పెళ్లికి ముందరే అలరెందుకు నాయనా? ఆ అమ్మాయి చెప్పిన వాటన్నిటికీ ఊనేసి మూడు ముళ్ళు వేసేక చచ్చినట్టు తనేది దారికి వస్తుంది. ఆహా, ఏమి సెలవిచ్చావు. గాడ్ బ్లెస్ యూ. శిష్య, నీ సమస్య నాకు తెలుసురా. ఆమెకు నీకు ఇష్టమైన తర్వాత మధ్యలో ఈ ఎద్దు లాంటి పెద్దలు కూడా ఎందుకురా? ఓ మంచి ముహూర్తం చూసి తేగ మసాలా వాడిన తన్నుకుపోయినట్టుగా ఆ పిల్లలు నువ్వు ఎత్తుకొచ్చి మీ ఇద్దరు పెళ్లి దగ్గర నేను జరిపిస్తాను. ఏం సలహా ఇచ్చావురా పెద్దాడా. కానీ ఆ డాగా మసాలా వడ ఉపమానాలే బావులేవురా. పర్వాలేదు, ఇవాళ బయలుదేరుతాను. ఊగేనా? ఊగలే. అబ్బా, వెళ్ళు. ఇనపూసా మెడకి మెలి ఆ లేడీ బ్రూస్లీ కూడా వచ్చి ఉంటుంది. వచ్చిందా అండి? ఎవడి మీ కాళ్ళ దండం పెడతానండి. నేను ఏం చేయాలి చెప్పండి. అబ్బే, అది కాదండి. ఇది వరకు మిమ్మల్ని నా స్నేహితురాలతో బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ అండి. అయితే ఇప్పుడు నన్ను హింసించే ప్రోగ్రాం లేదు కదండి? లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంతకీ మీ బ్రదర్ పెద్ద గోపి గారు ఉన్నారా అండి? ఉన్నాడండి. చాలా దీనంగా, హృదయ విదారకంగా, యుద్ధ ఖైదీలా బాధపడుతున్నాడు. గుండె కూడా పగిలే అవకాశం ఉందని తెగ ఫీల్ అవుతున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు వెళ్ళి కాస్త చూడండి ప్లీజ్. వెళ్ళండి. లక్ష్మి! ఏమండి, తొందరపడి ఉంగరం విసిరి మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాను. నన్ను మన్నించండి. గాడిద, అట్ట గాడిద, నిలువు గాడిద అదేంటండి అని నువ్వు నన్ను తిట్టాలే గాని మన్నించమని అడగకూడదు సరోజా. లేకపోతే పెళ్ళయిన తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తానంటే నేను కాదంటవా? నేను చేసిన పాపానికి ఈ మేడం నుంచి కిందకు దూకేస్తే కానీ నాకు ప్రాయశ్చిత్తం లేదు. అదేంటండి, అంత తప్పు మీరేం చేశారు? చేయలేదంటావా? అయితే నేను చెప్పిన పని చేస్తానంటావా? చెప్పండి, చేస్తాను. పంచుకోవాలి నువ్వు నాతో. ముందు ఈ చీర్స్ తిని తర్వాత జీవితాన్ని. వద్దు మనకు వద్దు చెదర నీకు రేయిని కట్టు పెదవి ముడితో కరిగిపోయే ఈ హాయిని కౌగిలి కోటను కట్టేయని కోరిక ఉరికే వయస్సుని మొద్దు మదిని తాకి మొదటి పొక్కై పోయని
గుట్టు చెరిపి వేసే చిలిపి ఊసే ఊరేగని మాయని మోజుల ముగ్గేయని బుగ్గను విరిసే సిగ్గుని కొమ్మల్లో గువ్వల్ని కొంగెక్కి కూసిందే ఈడు గమ్మత్తు నవ్వులు గుమ్మెత్తి పూసిందే ఈనాడు కమ్మంగా కమ్మింది కవ్వించే కన్నుల్లో వేడి కోకల్లే అల్లింది కోకంటే గిల్లింది ఆడి అందాల ఈ కమతాలు బంధించని కమతాలు గోరంత దూరంలో కేరింతలాడొద్దు గారంగా నా ఉడి చేరు ముద్దు మదిని తాకి మొదటి పొద్దై పోయని ఓ కట్టు పెదవి ముడితో కరిగిపోయే హాయని వయ్యారి నడుమెక్కి ఉయ్యాల ఊగింది సోకు ఉచ్చెళ్ళ ఉచ్చులు అల్లాడిపోయిందే నాజుకు ముచ్చట్లలో మరగాలి వద్దు మన్నకు వద్దు చదిర నీకు రేయిని కౌగిలి కోటను కట్టేయని కోరిక ఉరికే వయస్సుని ముద్దు మదిని తాకి మొదటి పొద్దై పోయని కట్టు పెదవి ముడితో కరిగిపోయే ఈ హాయని ఏమిటా పని బుద్ధి లేకుండా ఎంత ఇచ్చాను తలపెట్టావు దేవుడి తల్లి నిన్ను కన్నందుకు మా కడుపులో చిచ్చి పెట్టిపోదాం అనుకుంటున్నావంటే జీవితాంతం మేము ఏడుస్తూ గడపాలనుకున్నావా అమ్మా నేను బ్రతికి ప్రయోజనం ఏముందమ్మా సత్యం సాధిస్తావే బ్రతికి నేనెవరిని ఉద్ధరిస్తున్నాను కనుక కట్టుకున్నవాడు కట్నం కోసం తన్ని తగలేస్తే కన్నవాళ్ల గుండెల మీద కుంపటిలా బ్రతికే బదులు సావటమే మంచిదమ్మా సావిత్రి గారు సావటం తిరిగితనం అనిపించుకుంటుంది భర్తకు బుద్ధి చెప్పి అతన్ని దారిలోకి తెచ్చి కాపురం నిలబెట్టుకోవాలండి అలా కాక ఆడది చేతగాండాలా సావడం దౌర్భాగ్యం అండి అవునమ్మా ఏనాటికైనా అతను మారి తప్పకుండా తిరిగి వస్తాడు ఆశతోనే ఇంతకాలం బ్రతికాను ఇంకా ఆశ లేదనిపించింది అదే పొరపాటు మీదేం దురాశ కాదుగా చేసుకునే వాడితో కాపురం చేయాలనుకుంటున్నారు అదెందుకు తీరదు రత్నం కోసమే పెళ్లి చేసుకుంటే ఎలా తీరుతుందమ్మా మా అల్లుడు గారు పరమ మూర్ఖుడు నేను ఎన్నిసార్లు వెళ్లి కాళ్ళ వెళ్ళా పడి బ్రతిమాలనే కాస్త కూడా కనికరించలేదు సీతాపతి గారు ఇంకా మీరు దిగులేం పెట్టుకోవద్దు మీ అమ్మాయి కాపురం మేము నిలబెడతాం ఎలా బాబు ఎలాగని మాత్రం అడగండి అతనికి బుద్ధొచ్చి సావిత్రి కాలమే పడేటట్టుగా చేస్తాం అవునండి సావిత్రి అతనిలో మార్పు వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి తొందరపాటు పని చేయకూడదు అవునమ్మా సరోజ దీనికి ఒక మహత్తరమైన ఐడియా చెప్తాందా
ఏంటి బాబు టీ